ఎంటెక్ ఎంబీఏ ఎంసీఏ చదవడం వల్ల నేను మళ్ళీ ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ కూడా నార్మల్ కాలేజ్లో ఏదో సర్టిఫికేషన్ కోసమో క్వాలిఫికేషన్ కోసమో చదవనట్లేదండి. ఒక మంచి యూనివర్సిటీ లైక్ ఇప్పుడు హైదరాబాద్లో రీసెంట్గా అమిటీ యూనివర్సిటీ స్టార్ట్ అయింది. అమిటీ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీఏ ఎంసీఏ ఎంటెక్ 3 కోర్సులు స్టార్ట్ చేశారు ఇయర్ 2025లోనే. ఆ కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు 100% ప్లేస్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు. అండ్ వాళ్ళు మంచి అప్ టు 100% స్కాలర్షిప్ కూడా ఇస్తున్నారు. బేస్డ్ ఆన్ దేర్ ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ పర్సంటేజెస్ బేస్ చేసుకొని అప్ టు 100% స్కాలర్షిప్ ఇస్తున్నారు ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ ఫ్రీగా వస్తే సెకండ్ ఇయర్ కూడా వాళ్ళు బేస్డ్ ఆన్ ఫస్ట్ ఇయర్లో వచ్చే సిజిపిఎన్ బేస్ చేసుకుని సెకండ్ ఇయర్ కూడా స్కాలర్షిప్ ఇస్తారు. సో మెరిట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ట్రై చేయొచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు మెరిట్ లేదు, కొంచెం నామినల్ ఫీజే ఉంది వాళ్ళది, నేను చూశాను. ఆ నామినల్ ఫీజ్తో వాళ్ళు ఫీజు కట్టలేనప్పుడు విద్యాలక్ష్మి స్కీమ్ కింద ఎడ్యుకేషన్ లోను 2-3 lakhs ఉంటాయి పీజీ ఫీజెస్ అన్ని కూడా 2-3 yearsకి. ఎంబీఏకి అయితే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఎంటెక్ ఎంసీఏకి 3-4 lakhs ఉంటుంది మ్యాక్సిమం. ఆ లోన్ తీసుకొని కూడా వాళ్ళు చదువుకోవచ్చు. సో వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత దే కెన్ పే ఆఫ్టర్ 1 year అది. సో అది ఎవరికైతే ఫైనాన్షియల్గా నీడ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. నార్మల్ వాళ్ళు దే కెన్ జాయిన్ అండ్ వాళ్ళు పే చేసుకొని వాళ్ళు చదువుకోవచ్చు.